ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిజంగా సంఘ కాపరులుగా ఉన్నవారికి ఎంతోమంది దైవ సేవకులు, సేవకురాండ్లు, దేవుని పరిచర్యలో ఉన్నవారు ఒక మందను నడిపిస్తూ ఉన్నారండి. ప్రభు రాజ్యానికి నడిపిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని మనం చెప్పలేం. కానీ వాళ్ళందరూ కూడా ప్రభు పరిచర్యలో ఆ మందను నడిపిస్తూ ఉన్నారు, ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. సో ఆ ప్రజలను నడిపించేటప్పుడు సేవకులుగా ఒక సేవకునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మందకు మాదిరిగా ఉండాలంటండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా వారిని డామినేట్ చేసేవారిగా ఉండి, వారిని నేను ఇలా చెప్తున్నాను, ఇలాగే చేయాలా, ఇలా ఉండాలా అని వారిని ప్రభుత్వం చేసేవారిగా మనం ఉండకూడదు. కానీ మాదిరిగా ఉండాలి. వాళ్ళు మనల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. ఒక సేవకుడినైనా సేవకురాలనైనా ఆ యొక్క మందలో ఉన్న వాళ్ళు, సంఘానికి వస్తున్న వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఏమనో తెలుసా? నేను మా దైవ సేవకునిలాగా ప్రేమగా ఉండాలి, సహనంగా ఉండాలి, వారిలా ఓర్పుతో నేను ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలని మనల్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. వాక్యం చెప్తా ఉంది, 1 పేతురు 5:3, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. హల్లెలూయా. మీరు ప్రభువుగా ఉండకూడదంట. ఒక లార్డ్గా వాళ్ళని పరిపాలించకూడదంట. ఎలా ఉండాలంటే మాదిరి చూపించండి, ప్రేమలో మాదిరి చూపించండి, దయలో మాదిరి చూపించండి, సెల్ఫ్ కంట్రోల్లో మాదిరి చూపించండి. తప్పకుండా మీ మంద మిమ్మల్ని వెంబడిస్తుంది. అదేవిధంగా మిమ్మల్నే కాదు, యేసు ప్రభుని వాళ్ళు వెంబడిస్తారు. చిరకాలము వాళ్ళు దేవుని మహిమపరిచేవారుగా వారు ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.